వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేసి చూపిస్తాను. ఇందులో కావాల్సిన ఐటమ్స్ ఏందో చెప్తా. ఇది అరకిలో పన్నీర్ అండి. ఇందులోకి 3 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు, ఒక 2 అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి 7 ఉన్నాయండి. 7, 8 ఉన్నాయి. ఇంతే, ఇంకేం కావాలో చూపిస్తాను. ఉల్లిగడ్డ, టమాటా కట్ చేసుకోవాలి. పన్నీర్ కూడా కట్ చేసుకోవాలి. పన్నీర్ కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి. ఈ ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదు. పన్నీరు కొంచెం నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 2-3 సార్లు వాటర్ పోసి కడిగేసి శుభ్రంగా పెట్టుకోవాలండి. ఇలా కడిగేసి పెట్టేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీలోకి నేను కొంచెం నెయ్యి వేస్తున్నా, తర్వాత నూనె, ఒక పావు నూనె వేస్తున్నా అండి. ఇందులో ఫస్ట్ పన్నీర్లు కొంచెం దూరగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ రంగు వచ్చేదాకా కొంచెం వేయించాలి వీటిని. నెయ్యి ఇంట్లో తయారు చేసిందే అండి. ఆ వీడియో కూడా మా ఛానల్లో ఉంది, చూడండి. ఇంతే అండి. ఇలా కొంచెం బ్రౌన్ రంగు అయ్యేదాకా వేయించుకొని ఇది వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే ఆయిల్లో దాల్చిన చెక్క, బండ పువ్వు, ఒక 3 లవంగాలు, ఒక 3 యాలకులు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం వేయించేసి, అవి వేగినాక ఇందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇందాక కట్ చేసినవి. ఇందులోనే అల్లం ముక్కలు కట్ చేసినవి అండ్ వెల్లుల్లి, పచ్చిమిర్చి,
టమాటాలు కూడా వేసేయాలి. ఇది తొందరగా మెత్తబడాలి, అందుకే కొంచెం ఉప్పు ఇస్తున్నా అండి. ఉప్పు వేస్తే తొందరగా మెత్తబడుతుంది. ఇది మంచిగా మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదనే ఉంచాలి. కొంచెం మూత పెట్టేసుకోండి, తొందరగా మెత్తగా అవుతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఈ మెత్తగా అయ్యేటట్టు చూడండి. చూద్దాము. చూడండి మెత్తగా అయినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇది ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చల్లారిన తర్వాత మిక్సర్ చేసుకోవాలి. మొత్తం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇది చల్లారింది, మొత్తం మిక్సర్ జార్లో వేసేసుకుందాం. చూడండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. మిక్సీ ఇట్లా ఉండాలి మెత్తగా. నీళ్ళు అలా ఏమీ వేయద్దు, డైరెక్ట్ మనం వేయించిన అది వేసేసి పట్టేసుకోవడమే. నీళ్ళు అస్సలు వేయద్దండి, తర్వాత పోసుకుందాం మనం వండేటప్పుడు. ఇందులోకి కొంచెం నెయ్యి, మళ్ళీ ఒక పావు కొంచెం పావులో కొంచెం తీసుకొని నూనె వేయాలి. ఇందులో ఆకు, బగారాకు, తర్వాత బండ పువ్వు, స్టవ్ చిన్నగా వేసుకోండి, చెక్క, యాలకులు 2, లవంగాలు, కొంచెం సాజీరా అండి. ఇవి మంచిగా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోనీయకుండా. మనం ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదా టమాటాది, అదంతా ఇందులో వేసుకొని మనం ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం ఇందులో వేసుకొని కొంచెం సేపు నూనెలో వేగనివ్వాలి దీన్ని. మళ్ళీ కూడా ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూన్ సగం కారపొడి, అండ్ ధనియాల పొడి 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత. ఆల్రెడీ మనం అవి వేగంగా వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోండి. మిరప్పొడి కూడా మనం మిర్చి వేసినాం కాబట్టి మిరప్పొడి కూడా కొంచెమే పడుతుంది, సాల్ట్ వేసేసుకోండి. ఒక 2 స్పూన్స్ కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసేయండి.
ఈ మసాలాలంతా మంచిగా వేగేదాకా ఉంచాలి. నూనె పైకి తేలుతుంటుందండి ఇది వేగిందంటే. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టేద్దాము. చూద్దాము. చూడండి పైన ఆయిల్ వస్తున్నాయి మొత్తం. ఈ టైంలో కొన్ని ఇందులోనే కాజులు వేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. టేస్ట్ బాగుంటుంది అని చెప్పి వేస్తున్నా. కొంచెం జీలకర్ర పొడి, వేయించి పొడి కొట్టిన పొడి అండి ఇది, జీలకర్రది. అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకోవాలి. నేను ఒక కప్పెడు పోసినానండి వాటర్ ఇందులో. ఇంకా కొంచెం ఎక్కువ సూప్ లాగా ఉండాలి అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ కూడా పోసుకోవచ్చు, కానీ మరీ నీళ్ళు అయితే కూడా బాగుండదు. ఇది కొంచెం ఉడుకుతూ ఉండగా పన్నీర్ వేసేద్దాం. ఓకేనా. ఇది ఇంకా కొంచెం చిక్కగా ఉన్నది, ఇంకొక హాఫ్ కప్పు పోసాను వాటరు. ఇది ఎందుకంటే మనకు కొంచెం మరిగేసరికి మళ్ళీ చిక్క పడుతుంది కదా, అందుకని ఇంకొన్ని వాటర్ ఎక్కువ పోసాను. అంతే అండి. ఇది మూత పెట్టేసుకొని కొంచెం ఇది మరిగే వరకు ఉంచుదాము. ఓకేనా. ఒకసారి చూద్దాము. గ్రేవీ కొంచెం మరుగుతున్నా చూడండి. ఈ టైంలో మనం ఇందులోనే పన్నీర్ వేసేస్తే సరిపోతుంది. ఇందాక మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది ఇందులో వేసేద్దాం. చూడండి, వేసి ఒకసారి కలిపేస్తే ఇదంతా విడిపోతుంది వేడి తగిలిన కొద్దీ. ఇది సిమ్లో కొంచెం సేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్య కొంచెం కలుపుతూ ఉండాలి. ఇంకొక 5 మినిట్స్ ఉంచి తీసేస్తే సరిపోతుందండి. ఒక 5 నిమిషాలు. మూత పెట్టేద్దాం. చూడండి, కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఆ టైంలో కొత్తిమీర వేసి కొంచెం పైనుండి కరివేపాకు రెమ్మలు కూడా వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతే అండి, వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దేనిలో అయినా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఇలానే. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఓకేనా.